నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు సమాజంలో వాస్తవాలను వక్రీకరిస్తూ సమాజాన్ని ప్రజల్ని తప్పుదారి పట్టించేకి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అసందర్భ వ్యాఖ్యల్ని ఈరోజు తెలియజేసేదానికి ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మా జనసేన పార్టీ మా నాయకుడు అతిగారి కృష్ణ గారికి అందరికీ కూడా నమస్కారాలు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు భారతదేశ హిందూ ప్రజలు కూడా విపరీతంగా చర్చించుకున్నటువంటి విషయం, 100 కోట్ల విశ్వాసాలతో కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదము లడ్డూల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద ఇవ్వడం, మరి ఇటువంటి చర్చనంతని కూడా విభిన్న వాదనలతో వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టుకు పోవడం, సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా సిట్ ద్వారా విచారించేదానికి అవకాశం ఇవ్వడం, దాంట్లో కల్తీ నెయ్యి కాదు అసలుకు నెయ్యే లేదు అని సిట్ ఈరోజు చెప్తా ఉంది. చంప మీద పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తా ఉంది. అసలు నెయ్యే వాడలేదు, నెయ్యి కల్తీ కాడం పక్కన పెడితే అసలు ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి కాదు, అసలు నెయ్యే లేదు, పాలు కానీ పాలతో తయారు చేసిన వెన్నతో కానీ తయారు చేసిన లడ్లు కాదు, ఇవి రసాయనాలు పామాయిల్తో చేసిన లడ్లు అని చెప్పి సిట్టు 200 పేజీలతో ఈరోజు రిమాండ్ రిపోర్ట్ బహిర్గతంగా రిపోర్ట్ బయటకు వస్తే వచ్చి రాగానే గుమ్మడికాయలు దొంగ అని చెప్పి భుజాలు తడుచుకున్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేశ్వర స్వామి గుళ్ళ దగ్గరికి, శ్రీరామచంద్ర గుళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళే దొంగ 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 అనే విధంగా లడ్డూల విషయంలో కల్తీ జరగలేదని చెప్పి సిట్టి చెప్పిందని చెప్పడం నిజంగా విచారకరం. ఇదే కాకుండా యావత్ భారతదేశం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఎంతో విశ్వాసంగా వస్తున్నటువంటి తీరు, మీరు ఈరోజు చేసినటువంటి కల్తీ 235 కోట్లు కాదు, 100 కోట్ల హిందువుల విశ్వాసాల మీద మీరు దెబ్బ కొట్టారు. వైఎస్ఆర్సీపీ లక్షల కోట్లు దోచుకున్న తీరు చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ జరిగింది కల్తీ 236 కోట్లు. మరి 236 కోట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక లెక్క కాదు. కానీ ఎందుకు ఇక్కడ జరిగింది? 236 కోట్లలే ఎందుకు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల మీద, మత విశ్వాసాల మీద దెబ్బ కొడతా ఉన్నారు. ఈరోజు డబ్బుల కోసం చేసిన పని కాదు ఇది. 7 కొండలు కాదు 2 కొండలు చాలన్న వ్యక్తులుగా ఏనాడో మీ అనాది కాలంగా మీరు బుకాయిస్తా వస్తా ఉన్నారు. ఆ బుకాయింపుకో మీరు కనుమరుగే పరిస్థితులు కూడా వస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా మనం చూస్తా ఉన్నాం. ఓపెన్ గా మనకు అపవాదం తలపెడతాడో, ఏమవుతుందో, మన జీవితాలు ఏమవుతాయో, మన 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 ఆలోచనలు ఏమవుతాయని చెప్పి భయపడుతున్న తీరు ఈరోజు రోజా, గౌరవ మాజీ శాసనసభ్యురాలు రోజా చెప్తాంటే యావత్ ప్రజలందరూ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇటువంటి ప్రేలాపనలతో మీ అనధికాలంగా మీ పెద్దలు కూడా కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, బుకాయిచ్చి అధికారాన్ని చేజిక్కించుకోవడం, తద్వారా లక్షల కోట్లు సంపాదించుకునే పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు. ఇటువంటి ఇంకా ఇప్పుడు జరిగినది ఒక ఎత్తు అయితే, జరగబోయే కాలంలో ప్రయాణం కూడా రాబోయే కాలంలో మళ్ళీ వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మరి రాజకీయ పార్టీ నాయకులనే కాకుండా సామాన్య ప్రజలకి అధికారులను భయపడతా ఉన్నారు మీరందరూ కూడా. అటువంటి మళ్ళా వచ్చే ప్రసక్తే లేదు. ఇటువంటి నేరాలు చేసి
ఇటువంటి దేవాలయాలను పడగొట్టి మీరు హిందూ సమాజాన్ని, హిందూ స్థాపనని మీరు దెబ్బకొట్టే పరిస్థితులు తీసుకొచ్చే ఆలోచన, మీరు పనిచేసే విధానాలు కరెక్ట్ కాదు. ఈ వ్యవస్థలకు ఉపయోగపడే విధానాలు మీరు చేయట్లేదు. ఈ ప్రజలకు మనోభావాలు మీరు దెబ్బతి కొడతా ఉన్నారు. భగవంతుడు క్షమించడు. ప్రజలకు తెలియకపోయినా భగవంతుడికి తెలుసు. మీరు ఖచ్చితంగా భగవంతుడితో మీరు ఆటలాడుతా ఉన్నారు. ఖచ్చితంగా అందుకోసమే మీరు మళ్ళీ అధికారంలోకి రారు అని మా పవన్ కళ్యాణ్ గారు బల్లగుద్ది చెప్తున్నారంటే మీరు భగవంతుని విశ్వాసాలతో ఆడుకున్నారు కాబట్టి, ఆయన భగవంతుని నమ్ముకున్నాడు కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజుకైనా వాస్తవాలు జరిగిన విషయాలు ఆ 7 కొండల సాక్షిగా మోకరెళ్ళి మీరు క్షమాపణలు కోరితే అంతో ఇంతో ఈ భూమి మీద మీకు నియుక్తులు చెల్లుతాయేమో కానీ ఇంకా బుకాయిస్తే ఈ మానవ సమాజంలో సామాన్యులు తెలియకపోవచ్చు, ఆ భగవంతునికి తెలుసు. ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉండకుండా పోతాయి, మీ వారసత్వం లేకుండా పోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రులు మా పవన్ కళ్యాణ్ గారు నిర్విరామంగా సామాన్య ప్రజల కోసం కృషి చేస్తూ ఉంటే మీరు గుళ్ళ మీద దోపిడీలు చేయడము, మా మీద ఆపాదించడం, మరి మీరు ఏం చేస్తున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గడువున అడ్డుకోవాలా? ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసేదానికి వీళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ మనం వచ్చే దాఖలాలు లేవని చెప్పి ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉంటే మంత్రి గారు ఈరోజు మీకు అధికారం లేకపోతే కాపు నాయకుడు ఏ రోజైనా కాపుల పక్కన ఉండి మీరు ఏ రోజున ఉద్యమాలు చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాపు నాయకులుగా ఒక అంబటి రాంబాబే కాదు, ఇంకా వితాలు కూడా బయలుదేరినారు. ఈ రోజు అంబటి రాంబాబుని కోసం ఇంకా ఒక నకిలీ కాపు నాయకులు బయలుదేరినారు. ఇలా వైఎస్ఆర్సీపీని మళ్ళీ ఏ పరిస్థితులైనా మళ్ళీ అధికారం తేవాలా, మాలాంటి అరాచక శక్తులు మేము చేసే ఎన్ని అకృత్యాలన్నీ కూడా కప్పిపుచ్చుకోవాలని చెప్పి కొంతమంది కాపు నాయకులు బయలుదేరినారు. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఏ కాపు నాయకులు కూడా కాపు బలిజా ఒంటరి తెలగలందరూ కూడా ఒక్క పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మినారు కాబట్టి ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని వదిలే ప్రసక్తి లేదు. కాపు బలిజా తెలగలందరూ కూడా ఆయన వెంటే ఉన్నారు. ఎందుకంటే ఆయన విశ్వాసపత్రుడు. సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం, భారతదేశ అభివృద్ధి పదంలో ఆయన వెన్నముఖంగా నిలబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కాపు బలిజా తెలగ ఒంటరిలే కాదు, అన్ని కులాలు మతాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నడుస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ ను యావత్ ప్రపంచం లేకల్లా ఆ రాజంపేటలో కూడా అధికారి కృష్ణ నాయకత్వంలో కూడా ఖచ్చితంగా ఉధృతంగా ప్రతి ఇంటింటికి గడప తొక్కి మా అధినాయకునికి ఖచ్చితంగా ముందు అధికారంలోకి వచ్చే విధంగా మా అధికారి కృష్ణ గారిని కూడా గెలిపించుకునే విధంగా ఇటువంటి విశ్వాసాలన్నిటి కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తెలియజేసి అవి వైఎస్ఆర్సీపీ కొన్నటువంటి కుతంత్రాలు పాలదోలి రాజంపేటలో జనసేన పాండి రాబోయే రోజు జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన.